భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భద్రాచలం నియోజకవర్గంలో తిరుగుతూ వివిధ గ్రామాలు వివిధ కాలనీల ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాదు, తక్షణమే పరిష్కారం కూడా చేస్తున్నారు. ప్రతిరోజు ప్రజలను కలిసే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ వెంకటరావు భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను తక్షణమే ఉన్న చోట నుండే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో అయ్యప్ప కాలనీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రావు మాట్లాడుతూ, అయ్యప్ప కాలనీ ప్రజలు నా వద్దకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారని, వాటన్నింటినీ తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని, గోదావరి వరదల సమయంలో ఇక్కడున్న ప్రజలు డ్రైనేజీ వాటర్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి వచ్చే వరదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మోటార్లు ఏర్పాట్లు చేసి స్లోయిస్ దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ రాజారావు, మిషన్ భగీరథ లైన్ ఆపరేటర్ శివ, మండల నాయకులు రత్నం రమాకాంత్, కొంటిశెట్టి కృష్ణమూర్తి, బొంబోతుల రాజీవ్, ఎండి నవాబ్, అరికెల తిరుపతిరావు, చింతాడు చిట్టిబాబు, నర్రా రాము, చుక్కా సుధాకర్, తాళ్ల రవికుమార్, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, తంబాల కృష్ణార్జున్, వగ్గే రమణ, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పులగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఏం చేసాం మోటార్ తోడమ్మా మనం అసలు పెట్టలేదు. కొత్తకాలం దగ్గర పెట్టారు కానీ ఇక్కడ ఒక్క మోటార్ పెట్టడం వల్ల పూర్తిగా తోడలేదు. ఫోటోలు దిగావా? ఉన్నాయా? లక్ష్మీకాంతం నువ్వు పట్టకరా. లక్ష్మీకాంతం నువ్వు తీసు అప్లికేషన్ పెట్టాలా? ఎలక్ట్రిక్ ఇది అంటే ఇవైతే కరెంట్ వీటికి ఫ్రీగా అనుకున్నాం కదా బట్టి అది హెవీ బట్టి అది హెవీ తక్కువ వస్తుంది రిటర్న్ వాళ్ళు రాష్ట్రం చూస్తారు. అలా కాకుండా డైలీ ఇద్దాం అనుకుంటే వచ్చి గంటన్నర వస్తే చాలా బాగుంటుంది సార్. ఒక రోజు అలా కర్నూలు జిల్లాలో
కొన్ని రోజులు చేసి మానేసారు. వచ్చినట్టుగా ఆన్లైన్ ఎంత వచ్చింది పర్సెంటేజ్? అందరికి ధన్యవాదాలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలనీ తిరగాలనుకున్నాం. అలానే మనకు ఎలక్షన్ కోడ్ ఇది రావటం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కాలనీ తిరగాలి, నా కోడ్ వేసిన వాళ్ళని అందరినీ ఆదరించాలి అనే ఉద్దేశం పెట్టాను. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, అలానే సుభాష్ నగర్ కాలనీ, శాంతి నగర్ కాలనీ ఇవన్నీ కూడా 2022లో గోదావరి అనుకోకుండా పెరగటం వలన ఈ కాలనీ అన్ని కూడా మనకు ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ సీజనల్ వ్యాధులు వచ్చాయి. మళ్ళీ సీజన్ వస్తుంది. లాస్ట్ 2022లో కూడా జూలైలో పెద్ద వర్షాలు అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ అవ్వడం లెవెల్లో రావటం వలన భారీగా వరదలు రావటం, భద్రాచలంకు 75% మొత్తం సబ్మెర్జ్ అయిపోయింది. దానికని ఇప్పుడు ముందే ప్లాన్, మనం ఏం చేస్తే ఈ వరదలు మనకు రాదు, ఈ కరకట్ట దాటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వాస్తవంగా ఈ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ఇవన్నీ కూడా లోకల్ డ్రైనేజ్ వాటర్తో వర్షం ఉంది. ఏదైతే సెకండ్ లెవెల్ మన వార్నింగ్ అయిపోయిందో, మన ఫ్లడ్ వార్నింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కరకట్టకున్న ఈ సీవేజ్ గేట్లను మూసేయటం వల్ల అప్పుడు వర్షాలు ఉంటే ఇందులో ఉన్న వాటరే, మన ఊర్లో ఉన్న వాటరే దీనికి ఈ కాలనీ అన్నిటికి, రెవెన్యూ కాలనీ కానీ, కొత్త కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ వీటికి అన్నిటికీ సబ్మర్జ్ అయిపోతున్నాయి. అంటే లోకల్ వాటర్ని వీటిని ముందే మనం ఆ గేట్లు ముయ్యక ముందే వీటిని ఎలా డంప్ చేయాలి, ఎక్కడెక్కడ మోటార్లు వేయాలని ప్లాన్ కొరకు ఈరోజు రావటం జరిగింది. దీంతో పాటు